హాయ్ ఎవరీవన్, తెలుగులో ఏరోబిక్స్ డ్యాన్స్ వర్కౌట్స్. ఈరోజు ఒక 6-7 మూమెంట్స్తో మీ ముందుకు వచ్చాం. సో ఈరోజు నాతో పాటు చేయడానికి జ్యోతి మేడం గారు అలాగే సంతోష్ మేడం గారు ఉన్నారు. సో ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్న మా వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా వీడియోస్ని చూడడమే కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. ఫస్ట్ మూమెంట్ ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ రైట్ లెగ్ ఇలా క్రాస్ తీసుకోవాలి, సైడ్కి వేయాలి. 1 2 3 4. ఇక్కడ లెగ్స్తో పాటు హ్యాండ్స్ కూడా యాడ్ చేయాలి. రైట్ లెగ్ ఇలా క్రాస్ వేసినప్పుడు 2 హ్యాండ్స్ ఇలా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. 4 కౌంట్స్ అయిన తర్వాత రైట్ సైడ్ డబుల్ హ్యాండ్స్ 1 2 3 4 4 టైమ్స్ ఇలా పైకి అనాలి. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ 1 2 3 4. లెఫ్ట్ సైడ్ 1 2 3 4. ఇలాగా 4 టైమ్స్ చేయాలి. రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి, రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. రైట్, ఇది ఫస్ట్ మూమెంట్. నెక్స్ట్ సెకండ్ మూమెంట్ రైట్ లెగ్ ఇలా 4 టైమ్స్ ట్యాప్ చేయాలి. రైట్ హ్యాండ్ ఇలా స్ట్రెంత్ పొజిషన్ లో ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా డౌన్ చేస్తూ రైట్ హ్యాండ్ అప్ 1 2 3 4. అప్పర్ బాడీ ఇలా ప్రతిసారి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. రైట్ సైడ్ ఇలా 4 కౌంట్. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ 4 కౌంట్స్ ట్యాప్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉండాలి. రైట్ హ్యాండ్ 1 2 3 4. ఇది ఫాస్ట్ గా రావాలి. రైట్ సైడ్ 4 కౌంట్స్, లెఫ్ట్ సైడ్ 4 కౌంట్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. రైట్, ఇది సెకండ్ మూమెంట్. నెక్స్ట్ థర్డ్ మూమెంట్ ఏంటంటే రైట్ లెగ్ ఇలా ఫ్రంట్ టు లెఫ్ట్ ఫ్రంట్. ఈ పొజిషన్ లో ఉన్నాం. 1 2 ఇలా ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ నీ అప్ 2 టైమ్స్ ఇలా రావాలి. ఇక్కడ చూడండి, ఇలా ఫ్రంట్ కి వెళ్ళినప్పుడు రైట్ లెగ్ తో ఒకసారి జంప్ చేయాలి. ఇలా 1 2 జంప్ చేసి ముందుకు వెళ్ళాలి. ఈ పొజిషన్ లో ఉన్నాం. 1 2 అయిన తర్వాత 3 4 కి డబుల్ హ్యాండ్స్ ఇలా స్ట్రెంత్ పొజిషన్ రావాలి. సైడ్ నుంచి 3 4 5 6 అన్నప్పుడు లెఫ్ట్ ఎల్బో డౌన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ని ఇలా టచ్ చేయాలి. 2 టైమ్స్ చేయాలి. 5 6. ఇది రైట్ ఫుట్ తో చేసేటప్పుడు. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ ఫుట్ తో రైట్ సైడ్ కి 1 2. ఈ పొజిషన్ లో ఉన్నాం. లెఫ్ట్ ఫ్రంట్ టు రైట్ ఫ్రంట్ జంపింగ్ లో చేయాలి. 1 2 అయిన తర్వాత 3 4 డబుల్ హ్యాండ్స్ ఇలా. నెక్స్ట్ రైట్ ఎల్బో డౌన్ చేస్తూ రైట్ నీ అప్ 2 టైమ్స్. ఈ మూమెంట్ ఒకసారి రైట్ ఫుట్ ఒకసారి, లెఫ్ట్ ఫుట్ ఒకసారి, రైట్ ఫుట్ ఒకసారి. ఇది 3 టైమ్స్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్ రెడీ, స్టార్ట్. 1 2 3 4. నెక్స్ట్ లెఫ్ట్ 1 2 3 4. రైట్ 1 2 3 4. ఇలాగా 3 టైమ్స్ ఈ మూమెంట్ చేయాలి. అయిన తర్వాత నెక్స్ట్ రైట్ హ్యాండ్ ఇలా సైడ్, లెఫ్ట్ హ్యాండ్ ఇలా సైడ్, రైట్ లెగ్ నీ అప్, లెఫ్ట్ లెగ్ నీ అప్. రైట్ హ్యాండ్ ఇలా లాక్ చేయాలి. రైట్ నీ అప్. లెఫ్ట్ హ్యాండ్ ఇలా లాక్ చేయాలి. లెఫ్ట్ నీ అప్. 1 2 3 4. ఇలా చేస్తూ బ్యాక్ వెళ్ళాలి. 1 2 3 4. అయిన తర్వాత 1 2 ఫ్రంట్ 1 2 బ్యాక్ వెళ్ళిన తర్వాత ఫ్రంట్ కి రావాలి. నెక్స్ట్ రైట్ ఫుట్ సైడ్ తీసుకోవాలి. డబుల్ హ్యాండ్స్ అప్. ఈ పొజిషన్ లో ఉండాలి. చూడండి, రైట్ హ్యాండ్, రైట్ నీ అప్, లెఫ్ట్ నీ అప్, రైట్ నీ అప్, లెఫ్ట్ నీ అప్. 1 2 ఫ్రంట్, రైట్ ఫుట్ సైడ్, 3 4 డబుల్ హ్యాండ్స్ అప్. ఇది ఒకసారి బ్యాక్ ఒకసారి రావాలి. ఫ్రంట్ కి వచ్చిన తర్వాత డబుల్ హ్యాండ్స్ ఈ పొజిషన్ తీసుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. ఫ్రంట్ స్టార్ట్. 1 2 3 4 5 6. నెక్స్ట్ రైట్ ఫుట్ సైడ్ 7 8. ఈ పొజిషన్ లో ఉండాలి. ఇది ఫోర్త్ మూమెంట్. నెక్స్ట్ అయిన తర్వాత సిట్టింగ్ ఇలా స్క్వాట్స్ పొజిషన్, సిట్టింగ్ పొజిషన్. డబుల్ హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేయాలి. 1 2 రైట్ హ్యాండ్, 1 2 లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ 1 రైట్ ఎల్బో, లెఫ్ట్ హీల్ బ్యాక్ చేయాలి. 2 లెఫ్ట్ ఎల్బో, రైట్ హీల్ బ్యాక్ చేయాలి. 6 కౌంట్స్ రావాలి. రైట్
రైట్ టు లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్. అయిన తర్వాత డబుల్ హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేయాలి. 7 8 కి డబుల్ హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేయాలి. రెడీ స్టార్ట్ చేద్దాం మేడం. 1 2 3 4 5 6 అయిన తర్వాత డబుల్ హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేస్తాం. ఇది 5th వర్కౌట్. నెక్స్ట్ 6th వర్కౌట్. లెగ్స్ ఇలా క్లోజ్ చేయాలి. రైట్ లెగ్ సైడ్ క్లోజ్, లెఫ్ట్ లెగ్ సైడ్ క్లోజ్. రైట్ హ్యాండ్ 1 down 2 down 1 2 3 4 5 6 లెగ్స్ ఇలా సైడ్ ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అయిన తర్వాత బాడీ వేవ్ చేస్తూ లెఫ్ట్ క్లోజ్ చేయాలి. చూడండి హ్యాండ్స్ ఇలా ఈ పొజిషన్ లో ఉండాలి. అప్పర్ బాడీ డౌన్ 1 2 3 4 5 6 7 8 ఈ మూమెంట్ రైట్ ఫుట్ తోనే ఒకేసారి 2 టైమ్స్ కంటిన్యూగా చేయాలి. ఓకే స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్ రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 సారీ వన్ మోర్ పొజిషన్ 1 2 3 4 5 6 7 8 again 1 2 3 4 5 6 7 8 ఇది 2 టైమ్స్ రావాలి. నెక్స్ట్ అయిన తర్వాత రైట్ ఫుట్ సైడ్ క్లోజ్, డబుల్ హ్యాండ్స్ అప్ డౌన్ 1 2 3 4 left 5 6 7 8 right 1 2 3 4 left 1 2 3 4 right to left 4 times చేయాలి. ఓకే స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 స్టాప్. నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే షోల్డర్ రైట్ లెఫ్ట్ చేస్తూ ఫ్రంట్కి రావాలి. రైట్ ఫుట్ ఫ్రంట్ రైట్ షోల్డర్, లెఫ్ట్ ఫుట్ ఫ్రంట్ లెఫ్ట్ షోల్డర్ ఈ పొజిషన్లో ఉండాలి. 1 2 ఇలా ఫ్రంట్కి రావాలి. నెక్స్ట్ రైట్ హీల్ బ్యాక్ లెఫ్ట్ హీల్ బ్యాక్, డబుల్ హ్యాండ్స్ అప్ రైట్ హీల్ బ్యాక్ లెఫ్ట్ హీల్ బ్యాక్. ఫ్రంట్కి వచ్చిన తర్వాత అది చేయాలి. 1 2 ఫ్రంట్ 3 4 నెక్స్ట్ 5 6 బ్యాక్. ఇలా కంటిన్యూగా ఇదే మూమెంటే 4 టైమ్స్ చేయాలి. ఓకే స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇది కంటిన్యూగా 4 టైమ్స్ చేయాలి. 4 టైమ్స్ చేసిన తర్వాత టోస్ మీద డబుల్ హీల్స్ రైట్ సైడ్ హిప్ మూమెంట్ చేస్తూ 1 2 3 4 టైమ్స్. ఎల్బోస్ రెండు అప్ ఇలా పైకి తీసుకోవాలి. ఎల్బోస్ రెండు ఓపెన్ చేయాలి. అప్ అప్ అప్పర్ బాడీ డౌన్ చేసి 1 2 3 4 కంటిన్యూగా 4 కౌంట్ చేయాలి. ఓకే స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ స్టార్ట్. 1 2 3 4 రైట్ అయిన తర్వాత రైట్ ఫుట్ ఇలా ఫ్రంట్కి తీసుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేయాలి. రైట్ షోల్డర్ కంటిన్యూగా 2 టైమ్స్ 1 2 నెక్స్ట్ లెఫ్ట్ ఫుట్ ఫ్రంట్ 3 4 అగైన్ రైట్ ఫుట్ ఫ్రంట్ 1 2 లెఫ్ట్ 3 4 ఇలా చేస్తూ ఫ్రంట్కి రావాలి. 4 స్టెప్స్ ముందుకు వేయాలి. రైట్ ఫుట్ చూడండి ఇంకొకసారి 1 2 3 4 5 6 7 8 ఇలాగా 4 టైమ్స్ ముందుకు వెళ్ళాలి. ఓకే స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఇలాగా 4 టైమ్స్ చేయాలి. సో ఈ మూమెంట్స్ అన్ని చూస్తారు కదండి. ఇది చాలా మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో డైరెక్ట్ సాంగ్ కాకుండా ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడండి. దీని తర్వాత ఇదే మూమెంట్స్కే మేము సాంగ్ యాడ్ చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా చేసుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ.